హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆనందిని అపార్థం చేసుకున్న ఆదిత్య చెంప పగలగొట్టి ఆనంది ఏ తప్పు చెయ్యలేదు, కావాలని శ్రీనుకు అలెక్యకు ఆనంది పెళ్లి చేయలేదు, శ్రీనునే అలెక్యను మత్తు ఇచ్చి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని ఇక గుళ్ళో పూజారి ద్వారా నిరూపించి చైతన్య ఆదిత్య చెంప పగలగొట్టి తన అన్నయ్యకు బుద్ధి చెప్పి మళ్ళీ ఇక ఆనంది ఆదిత్య కలిసేలా చేయబోతున్నాడు ఈ రోజైతే చైతన్య. మరిక ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆదిత్య వెళ్ళేసరికి ఆనంది శ్రీను పక్కన ఉండడంతో ఇక ఆదిత్య అయితే ఆనందిని అపార్థం చేసుకుంటాడు. ఆనందినే కావాలని దివ్యకు ఇక శ్రీనుకు పెళ్లి చేసిందని, కానీ ఆనంది ఏ తప్పు లేదని ఇప్పుడు ఎలా నిరూపించుకోవాలి ఆనంది అనిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఆదిత్య అయితే ఆనందిపై చాలా కోపడతాడు. ఆనంది, నువ్వు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. నీ స్వార్థం కోసం, నీ భర్త జీవితం, నీ జీవితం సంతోషంగా ఉండడం కోసం ఇక వేరే అమ్మాయి జీవితం ఏమైపోయినా పర్లేదని శ్రీనుకిచ్చి అలిక్యను పెళ్లి చేస్తావా అనిక ఈ రోజైతే చాలా కోపంగా ఆనందిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని అంటూ ఉంటాడు కదా. అప్పుడే ఇక ఆనంది అయితే లేదు ఆదిత్య గారు, నేను శ్రీనుకు దివ్యకు పెళ్లి చేయలేదు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని నాకు నిజంగా తెలియదు. శ్రీను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని కాల్ చేస్తే నేను వెళ్ళాను అంతే. నేను వెళ్ళేసరికి నువ్వు కూడా అక్కడికి వచ్చేసావు. నీకంటే నేను కొంచెం ముందుగా వచ్చాను అంతే. ఇక నన్ను నమ్ము అనిక ఎంత చెప్పినా ఆనంది మాటలైతే ఆదిత్య నమ్మడు. ఇక శశికాంత్, సునంద, చైతన్య అయితే నమ్ముతారు. ఎలాగైనా వదిన ఏ తప్పు చెయ్యలేదని అంత కాన్ఫిడెన్స్గా చెప్తుంది. ఇక ఇందులో ఏదో జరిగింది, ఖచ్చితంగా వదినది ఏ తప్పు లేదని నిరూపించాలి, అన్నయ్యను వదినను కలపాలి, లేకుంటే ఈ గొడవ చాలా పెద్దదయ్యేలా ఉంది. అమ్మా నాన్నలు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థం కావట్లేదు అని ఇక చైతన్య అయితే వెంటనే ఇక చైతన్య ముందుగా గుడికి వెళ్తాడు. గుడికి వెళ్ళి పూజారిని కలుస్తాడు. అసలు ఏం జరిగింది, శ్రీను ఆ అమ్మాయిని ఎప్పుడు తీసుకొచ్చాడు, వాళ్ళిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఇక మా వదిన పక్కనే ఉందా అని ఇక పూజారిని అడిగి అన్ని నిజాలు తెలుసుకుంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక పూజారి అయితే ఆ బాబు ఒక్కడే ఆ అమ్మాయికి ఇలా మత్తు ఇచ్చి తీసుకొచ్చాడు, ఇక బాగా తాగేసిందని చెప్పాడు, కానీ నేను నమ్మలేదు. ఖచ్చితంగా ఆ అమ్మాయికి మత్తిచ్చి స్పృహ లేకుండా ఇలా తీసుకొచ్చి దొంగచాటుగా పెళ్లి చేసుకోవాలని చూసింది ఆ అబ్బాయే. మీ వదిన ఆనందికి దీనిలో ఎలాంటి ప్రమేయం లేదు బాబు అనిక పూజారి అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక పూజారి అయితే మా అన్నయ్య కావాలని మా వదిన ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిందని అపార్థం చేసుకుంటున్నాడు. ఇక అపార్థం చేసుకొని మా వదినను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని మా వదినను దూరం చేసుకోబోతున్నాడు. ఎలాగైనా ఇది జరగకూడదు, నువ్వు వచ్చి ఇప్పుడు మా అన్నయ్యకు సాక్ష్యం చెప్పాలి పూజారి అనిక ఇలా అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక పూజారి అయితే నాకు రావడం కుదరదు బాబు, నువ్వే మీ అన్నయ్యని ఇక్కడికి తీసుకురా, లేకుంటే ఈ గుళ్ళో సీసీ కెమెరాలు ఉంటాయి, ఆ కెమెరా ఇక నీ సెల్లో రికార్డ్ చేసుకో, ఇక్కడికి ఎప్పుడు ఎవరెవరు వచ్చారో ఏం చేస్తున్నారు అవన్నీ కూడా అందులో ఉంటాయి కదా, ఇక నీ సెల్లో ఫీడ్ చేసుకొని తీసుకెళ్ళి మీ అన్నయ్యకు చూపించు, ఖచ్చితంగా నమ్ముతాడు. ఎందుకంటే సీసీ కెమెరాలో ఇవి అబద్ధం చెప్పవు కదా, ఇక ఉన్నవే అందులో రికార్డ్ అవుతాయి అని ఇక ఇలా పూజారి సలహా ఇస్తాడు. దాంతో ఇక చైతన్య అయితే థ్యాంక్స్ పూజారి, ఇక నిన్న ఏ టైంకి అలెక్యను శ్రీను తీసుకొచ్చాడు, అలెక్య పక్కన ఇక శ్రీను పక్కన ఎవరెవరున్నారు అవన్నీ కూడా గుళ్ళో సీసీ కెమెరాలో ఫీడ్ అయి ఉంటాయి కదా, అవన్నీ ఇక ఇలా చైతన్యత తన సెల్లో తీసుకొని ఫీడ్ చేసుకొని ఇంటికి వస్తాడు. ఇక్కడ వచ్చేసరికి ఆదిత్య అయితే ఆనందిని చాలా ఘోరంగా అవమానిస్తూ మాటలు అంటూ ఉంటాడు. ఇక నువ్వు అసలు మనిషివే కాదు, నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదు ఆనంది, ఇక నీ పట్ల నాకు చాలా గౌరవం ఉండేది, ఇక ఇప్పుడు అదంతా పోయింది, నువ్వు అలెక్య పట్ల ఇలా ప్రవర్తిస్తావని నా కల్లో కూడా నేను ఊహించలేదు, తన గురించి తెలిసినా కూడా తెలియనట్టు ఉంటున్నావు, ఇలా చెయ్యడానికే కావచ్చు బహుశా అనిక ఇలా ఆనంది గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇక ఇంతలోనే చైతన్య వస్తాడు. అన్నయ్య, వదినను ఇంకొక మాట అంటే బాగుండదు అనిక ఇలా వార్నింగ్ ఇస్తూ ఉండగా, అంటాన్రా మీ వదిన తన స్వార్థం చూసుకొని ఇలా అలెక్య జీవితంతో ఆడుకుంది, శ్రీనుకు అలెక్యకు పెళ్లి చేసి ఇక అలెక్యను ఇలా ఏడిపిస్తుంది, అలాంటి మీ వదిన స్వార్థపరురాలు, ఇక మీ వదిన లాంటి ఇక భార్య నాకు దొరకడం నా దురదృష్టం రా, నువ్వు ఎప్పుడు అంటూ ఉండేవు కదా, ఇక నువ్వు అదృష్టవంతుడు అన్న
అన్నయ్యని ఈరోజు చూశావరా మీ వదిన ఏం చేసిందో? ఇక మీ వదిన నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోమ్మని చెప్పురా అని ఇక గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. దాంతో ఇక సునంద శశికాంత్ అయితే ఆనందిని ఇంట్లో నుంచి పంపించేస్తే మేము కూడా ఇంట్లో ఉండమురా, ఆనంది లేని ఇల్లు మాకు కూడా అవసరం లేదు, నీ ఇష్టానికి నువ్వు అలెక్కిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇక మేము ఇలా ఎలా ఉంటాంరా ఇంట్లో? మేము కూడా ఆనందితో పాటు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, మాకు కూడా ఈ ఇల్లు అవసరం లేదు, నువ్వు ఉంటే ఆనందితో ఇంట్లో కలిసి ఉంటేనే మనందరం కలిసి ఉందాము, కాదు కూడదని చెప్పి కోపంగా ఆనందిని బయటకు పొమ్మని చెప్తే మేము కూడా వెళ్తాము, మా బ్యాగ్ సర్దుకొని అని సునంద శశికాంత్ అయితే ఆదిత్యను ఇలా బెదిరిస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక మీరు కూడా ఆనంది కోసం వెళ్ళొచ్చు, ఇక అలెక్యను మాత్రం ఇంట్లో నుంచి పంపించేది లేదు అని ఇక ఇలా గట్టిగా చెప్పడంతో అప్పుడే ఇక ఆనంది అయితే వద్దత్తయ్య, ఇక నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను, మీరందరూ ఇక్కడే ఉండండి అని ఇక అంటూ ఉండగా చైతన్య అయితే అవసరం లేదు వదినే, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి అని ఇక చైతన్య అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఆదిత్య అయితే ఏంట్రా చైతన్య ఒక్కసారి చెప్తే ఇక వినిపించడం లేదా? ఆనందికి వెళ్ళమని చెప్తే వెళ్ళట్లేదు, ఇక నువ్వు మళ్ళీ ఆనందిని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నావు, అలా చెప్పడానికి నీకు ఏం హక్కుందిరా? అసలు నీకేం అవసరంరా? మా పర్సనల్ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని ఇక ఇలా గట్టిగా కసురుకుంటూ ఉంటాడు చైతన్యనైతే. అప్పుడే ఇక చైతన్య అయితే నువ్వు వదినను అంతలా అవమానిస్తుంటే నేను తట్టుకోలేదన్నయ్య, ఎందుకంటే వదినన్నా నువ్వన్నా నాకు చాలా ఇష్టం, మీరిద్దరు కలిసి ఉండాలనే నేను కోరుకుంటున్నాను, ఇక మీరిద్దరు సంతోషంగా ఉండాలని చెప్పి నేను ఎన్నో చేశానన్నయ్య, ఈరోజు అలా వదిన తప్పు చేసిందని నువ్వు వదినను అపార్థం చేసుకొని ఇంట్లో నుంచి పంపించేస్తూ ఉంటే నేను ఎలా ఊరుకుంటానన్నయ్య, వదిన ఏ తప్పు చెయ్యలేదు అని ఇక ఇలా మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్య అయితే చాలా కోపంగా వెళ్ళు ఆనంది అని ఇక ఆనందిని గెంటేస్తూ ఉండగా చైతన్య అయితే కోపంలో ఆదిత్య చెంప పగలగొడతాడు. నీకొకసారి చెప్తే వినవా? ఇక నీకు నిజమేంటో నిరూపిస్తేనే వదినను అర్థం చేసుకుంటావా? వదిన మనసును ఇన్నాళ్ళు వదినతో ఉన్నావు, నీకు అర్థం కాలేదా? వదిన ఎలాంటిదో, వదిన మనసత్వం ఎలాంటిదో తెలుసుకోలేకపోయావు, ఇక నేను వదినను అర్థం చేసుకున్నట్టు నువ్వు అర్థం చేసుకోలేకపోయావన్నయ్య, నాకు చాలా సిగ్గుసేటుగా ఉంది వదినను అపార్థం చేసుకున్నందుకు అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే చైతన్య నీకు ఒకసారి చెప్పాను కదా మా ఇద్దరి విషయంలో జోక్యం చేసుకోవద్దని, మళ్ళీ ఎందుకురా పదే ఇక మా ఇద్దరి విషయంలో నువ్వు జోక్యం చేసుకొని నాతో ఇలా తిట్లు తింటావు అనిక అంటూ ఉండగా ఇక నీ కోసం వదిన కోసం నేను ఏమైనా చేస్తానన్నయ్య, ఇక మీ ఇద్దరి కోసం నా ప్రాణాలైనా ఇస్తాను, అలాంటిది ఇక నీ కోసం నీతో ఈ తిట్లు తినడం నాకు కొత్తేమి కాదన్నయ్య అనిక చైతన్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏది ఏమైనా సరే మీ వదిన మాత్రం ఈ ఇంట్లో ఉండకూడదు, మీ వదినంటే ఇష్టమైన వాళ్ళు ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అనిక ఆదిత్య అయితే కండిషన్ పెడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంతసేపు వదిన మాటలు విని వదినను అపార్థం చేసుకొని వదిన అలా ఏడుస్తూ ఉంటే అన్నయ్య మనసు కరిగిపోతుంది అనుకున్నాను, కానీ అన్నయ్య మనసు బండరాయి కంటే ఎక్కువగా కరగటం లేదు అని ఇక ఇలా చైతన్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనందయ్య అయితే వద్దు చైతన్య, నా కోసం నువ్వు ఇంకా మీ అన్నయ్య ముందు బ్యాడ్ కావద్దు, ఇక అందరూ ఈ ఇంట్లోనే ఉండండి, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతున్న ఆనందిని చైతన్య ఆపేస్తాడు. ఆగు వదినే, నీది ఏ తప్పు చేయలేదని అన్నయ్య నీ మాటల ద్వారా వినిపించుకోవడం లేదు, నమ్మటం లేదు కదా, ఇక అన్నయ్య నమ్మడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది వదినే అని ఇక గుళ్ళోకి ఇక వెళ్తాడు కదా చైతన్య. పూజారిని కలిసి నిజం తెలుసుకొని ఆ గుళ్ళో సీసీ కెమెరాలో ఫీడ్ అయిన వీడియో తన సెల్లో తీసుకొని వస్తాడు కదా, ఆ వీడియో ఇక ఆదిత్య ముందు పెడతాడు. చూడన్నయ్య, వదిన ఎంత చెప్పినా నమ్మలేదు కదా, ముందుగా శ్రీను అలెక్య మాత్రమే అక్కడ ఉన్నారు, ఇక వాళ్ళతో పాటు పూజారి ఇంకా ఇద్దరు వ్యక్తులు అంతే, ఇక అంతకు మించి ఎవరు లేరు, వదిన అసలు అక్కడ లేనే లేదు, చూడు ఇక నువ్వు వచ్చే ముందే వదిన వచ్చిందని నీతో చెప్పింది కదా, కానీ నువ్వు నమ్మలేదు, ఈ వీడియో చూసైనా వదిన ఇక అలెక్యకు శ్రీనుకు పెళ్లి చేయలేదు, ఇదంతా శ్రీనునే చేశాడని తెలుసుకో, ఇకనైనా వదినను అర్థం చేసుకో అని ఇక ఆ గుళ్ళో తీసిన వీడియో అయితే ఆదిత్య ముందు పెడతాడు చైతన్య అయితే. ఇక ఆ వీడియో చూసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.
అయిపోతాడు. అంటే ఆనంది చెప్పిందంతా నిజమేనా? ఇక నేనే ఆనందిని అపార్థం చేసుకున్నానా అని ఇక ఆదిత్యకైతే అర్థమైపోతుంది చైతన్య చూపించిన వీడియో ద్వారా. ఇక జీవనకు అలెక్కికైతే చైతన్య ఇచ్చిన షాక్కి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఈ చైతన్యగాడు మళ్ళీ ఆనందిని ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఇక ఆపేశాడు. ఇక ఆదిత్య ఆనందిని అర్థం చేసుకున్నాడు. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసిపోతారు. ఇక శ్రీను నా మెడలో తాళి కట్టాడు కాబట్టి ఎలాగైనా వాడు నన్ను తీసుకెళ్తాడు. ఇప్పుడు ఎలా ఇక ఆదిత్యను నా సొంతం చేసుకోలేనా? శ్రీను ఇంత కుట్ర చేసి నన్ను బలవంతంగా లాక్కొని వెళ్ళి ఇలా తాళి కడతాడా అని అలిక్కైతే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య, సునంద, శశికాంత్ అందరూ కూడా చైతన్య చూపించిన వీడియో చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక చైతన్య వల్ల ఈరోజు ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఆగింది. లేకుంటే ఇక ఆదిత్య నమ్మేవాడు కాదు. ఈ వీడియో చూశాడు కాబట్టి వాడు బుద్ధి తెచ్చుకున్నాడు. ఆనంది అంటే ఏంటో ఇప్పటికైనా ఆదిత్యకు తెలిసొచ్చింది అని ఇక అందరూ కూడా చైతన్యను మెచ్చుకుంటూ ఉంటారు. చైతన్య చేసిన పనికి అయితే ఇక అలెక్కైతే ఇక షాక్ అయి ఇలా చైతన్య వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి అలెక్య, ఇక మా వదినను ఇంట్లో నుంచి పంపించేసి నువ్వు మా అన్నయ్యతో కలిసిపోవాలని చూస్తున్నావా? అది ఎప్పటికీ జరగదు. ఈ చైతన్య ఉన్నంత కాలం ఆనంది, ఆదిత్య కలిసి ఉండాల్సిందే. ఇక మా అన్నయ్య వదిన ఎప్పటికైనా సంతోషంగా ఉండడమే నాకు కావాలి. దానికోసం నేను ఏదైనా చేస్తాను. ఇక చూసావు కదా మీ ఫ్రెండ్ జీవన, తనను పెళ్లి చేసుకున్నది ఎందుకో తెలుసా? మా అన్నయ్యకు యాక్సిడెంట్ చేసి మా అన్నయ్యను మోసం చేసింది. ఇక పెళ్లి చేసుకుంటానని చేసుకోలేదు. అందుకే తన బలుపు అణచడానికి, తన పొగర అణచడానికే నేను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చి ఇక నేను ఒక భర్తగా తనకు దగ్గర కాకుండా తనను హింసిస్తున్నాను. అలాంటి పనులు నేను ఎన్నో చేయగలను, కానీ నీ విషయంలో చెయ్యట్లేదని నువ్వు ఇక ఇలా చేస్తున్నావేమో. ఇక నీకు సరైన విధంగా బుద్ధి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. శ్రీను చేసింది మంచి పనే. ఇక నీకు అలా మెడలో తాళి పడితేనే నువ్వు అలా పడుంటావు. లేకుంటే ఎప్పటికైనా మా అన్నయ్యకు సొంతం అవుతావని చెప్పి శ్రీను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. శ్రీను చేసిన పనికి ఈరోజు నేను శ్రీనుని చాలా మెచ్చుకుంటూ ఉన్నాను. కానీ ఇక ఇప్పుడు అన్నయ్య వదినను అపార్థం చేసుకోవడమే నాకు నచ్చలేదు. అందుకే వెంటనే మళ్ళీ గుడికి వెళ్ళి నిజాన్ని తెలుసుకొని ఇలా అన్నయ్యకు చూపించి వదిన ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపేశాను. నీకు జీవనకు షాక్ ఇచ్చాను. ఇక అన్నయ్య వదినను అపార్థం చేసుకున్నందుకు ఇక వదిన దగ్గరికి వెళ్ళి సారీ ఖచ్చితంగా చెప్తాడు అని ఇక ఇలా అలెక్కి దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక జీవన అలెక్కి అయితే ఈ చైతన్యగాడు చాలా ముదురు. ఇక తన వదిన పార్టీ కాబట్టి ఇక ఆనందికి సపోర్టుగా ఇంతమంది ఉన్నారు. ఇక నాకు జీవన తప్ప ఎవ్వరు లేరు. నా ఆదిని నేను ఎలా దక్కించుకోవాలి అని ఇక అలెక్కి ఆలోచిస్తూ ఉంటుంది. నిజమేంటో తెలుసుకున్న ఆదిత్య అయితే ఆనంది దగ్గరికి వచ్చి సారీ ఆనంది, ఇక నువ్వు శ్రీను అక్కడ ఉండేసరికి నిజంగానే ఇక నీ భర్త తనకు సొంతం అవుతున్నాడని ఇలా చేసుంటావని నేను గెస్ చేశాను. అంతేకాని నీ మనసును చైతన్యలాగా నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇక నన్ను క్షమించు ఆనంది అని ఇక ఈ రోజైతే ఆ వీడియో చూసి ఆదిత్య అయితే ఇలా ఆనందికి సారీ చెప్తూ ఉంటాడు. ఇక చైతన్య, సునంద, శశికాంత్ అయితే మళ్ళీ ఇక ఆనంది, ఆదిత్య కలిసిపోయారు అని ఇక చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఏది ఏమైనా సరే చైతన్య ఉన్నంత కాలం ఈ ఆనంది, ఆదిత్య విడిపోయే పరిస్థితి లేదని ఇక ఇలా సునంద, శశికాంత్ కూడా తన చిన్న కొడుకు చైతన్యను చాలా మెచ్చుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం ఆలోచించవలసింది అలిక్య గురించి. ఇక అలిక్య జీవన గురించి. వాళ్ళు ఇక వదిన గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఇక ప్రతి క్షణం వదినను ఒక శత్రువులాగా చూస్తూ వదినను ఎలా బయటకు పంపించాలి, అన్నయ్యను అలిక్య ఎలా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తుందమ్మా అని ఇక చైతన్య అయితే సునంద, శశికాంత్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. జీవనాలెక్య మాటలు చాటుగా విన్న చైతన్య అయితే వాళ్ళ నిజ స్వరూపం మొత్తం తెలుసుకొని ఇక ఆనందిని, తన వదినను ఎలాగైనా వీళ్ళ నుండి నేనే కాపాడుకోవాలి, ఇక మా అన్నయ్యను వదినను అని ఇక వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటాడు చైతన్య అయితే. ఇక అప్పుడే జీవనాలెక్య అయితే మంచి ప్లాన్ మిస్ అయిపోయింది. ఈ చైతన్య వల్లనే ఇదంతా జరిగింది అని ఇక చైతన్య మీద చాలా కోపంగా ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ శ్రీను అయితే ఇక ఆదిత్య చాలా కొట్టి తిట్టేస్తాడు కదా, దాంతో ఇంటికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు. గంగవ్వతో ఇలా అంటూ ఉంటాడు, గంగవ్వ నేను ఇక ఆ దివ్య మెడలో తాళి కట్టాను. ఎందుకంటే ఆదిత్య అమ్మాడి మధ్యలో ఆ దివ్య అడ్డుగా వచ్చింది. ఇక ఆదిత్య ప్రేమించిన అమ్మాయి అలెక్య అని తెలుసుకొని నాకు నిద్ర కూడా పట్టడం లేదు. మా అమ్మాడి జీవితం ఏమైపోతుందో అని. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకుని తన మెడలో తాళి కట్టాను. కానీ ఆ పొగరుబోతు పిల్ల ఆ తాళిని తీసేసిందవ్వా అని ఇక శ్రీను అయితే ఇంటికి వెళ్ళి జరిగిందంతా
జరిగిందంతా గంగవ్వతో చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక గంగవ్వ అయితే నువ్వు చేసింది మంచి పనేరా, కానీ ఆదిత్య బాబు అర్థం చేసుకోకుండా నీ మీద ఇలా చేసుకోవడం ఏంట్రా, ఎప్పటికైనా తనే అర్థం చేసుకుంటాడు. నువ్వొకసారి ఇక ఆ అమ్మాయి మెడలో తాళి కట్టావు కదా, ఇక నీకు ఆ అమ్మాయి భార్య అయినట్టే, ఎప్పటికైనా నువ్వు ఆ అమ్మాయిని ఇంటికి తోలుకరావాల్సిందే అని ఇక అంటూ ఉంటుంది గంగవ్వ అయితే. అప్పుడే ఇక శ్రీను కూడా చాలా సంతోషంగా, తప్పకుండా మా అమ్మాడి జీవితం బాగుండాలంటే ఆ దివ్యను మన ఇంటికి లాక్కరావాల్సిందే అని ఇక శ్రీను కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక్కడికి దివ్యను తీసుకురావడానికి. ఇదంతా జరిగిందని మనం ఇక మామకు అత్తకు కూడా చెప్పాలమ్మా, లేకుంటే నాకు చెప్పలేదు శ్రీనుగాడు ఇంత పని చేశాడని, తర్వాత నన్ను ఇక ఏమంటాడో ఏమో అని ఇక వెంటనే గంగవ్వ శ్రీను ఇద్దరు కూడా పద్మమ్మ సింహాద్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే శ్రీను చేసిన పనికి వీళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఆదిత్య ఇలా రివర్స్గా శ్రీనుని కొడతాడు కదా, దాంతో ఇక అందరూ కూడా ఏంటి అల్లుడు గారు ఇలా శ్రీనుని కొట్టడం ఏంటి, తను చేసింది మంచి పనే కదా, ఇక ఇంట్లో ఏం గొడవ జరుగుతుందో ఏమో అని ఇక వెంటనే పద్మమ్మ వాళ్ళైతే ఆనంద్కి కాల్ చేస్తారు. ఏంటి బిడ్డ ఇంత జరిగినా మాకేం చెప్పకపోవడం ఏంటమ్మా అని ఇక అంటూ ఉండగా, అవన్నీ విషయాలు మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదమ్మా అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు మీ కుటుంబం పరిస్థితి ఎలా ఉందమ్మా, ఆదిత్య గారు నిన్ను అపార్థం చేసుకున్నాడా అని ఇక అంటూ ఉండగా, అవునమ్మా అలానే జరిగింది, కానీ మా మరిది చైతన్య ఉన్నాడు కదా, ఇక శ్రీను పెళ్ళికి నాకు ఎలాంటి సంబంధం లేదని గుడికి వెళ్ళి పూజారి ద్వారా తెలుసుకొని ఇక అక్కడ ఉన్న సీసీ కెమెరాలో ఫీడ్ అయినవన్నీ తీసుకొచ్చి ఆదిత్యకు చూపించడంతో ఇక అది నమ్మేశాడు. ఇక నన్ను ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పాడు, కానీ ఇక చైతన్య చూపించిన వీడియో చూసి నిజం తెలుసుకొని మళ్ళీ నేను ఆదిత్య బాబు కలిసిపోయామమ్మా అని ఇక్కడ జరిగిన విషయాలు మొత్తం కూడా శ్రీను పద్మమ్మ వాళ్ళకు ఆనంది చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీను అయితే మంచి పని చేశాడు మీ మరిది, ఇక చైతన్య బాబు కూడా చాలా మంచివాడు, ఆదిత్య కూడా మంచివాడే, కానీ ఆ అలిక్య ఆదిత్య బాబు గారిని మారుస్తుందేమో, ఇక నీకు దూరం చేస్తుందేమో అని బాధతోనే నేను ఇలాంటి పని చేశాను అమ్మాడి, నన్ను క్షమించమ్మాడి, ఇక నేను చేసింది తప్పే, నీకు కూడా చెప్పకుండా నేను ఇలా చేయడం తప్పు, కానీ చెప్తే ఎవ్వరు నాతో ఈ పని చెయ్యనివ్వరు కదా, అందుకే చెప్పలేదు, నీ జీవితం ఏమీ కాకూడదని నేను ఇలా చేశాను, అర్థం చేసుకో అమ్మాడి అని ఇక శ్రీను అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే నాకు తెలుసు శ్రీను నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని, కానీ ఇప్పుడు ఈ గొడవ ఇంతటితో స్టాప్ అయి ఆదిత్య ఇక అలిక్యను మర్చిపోయి నాతో సంతోషంగా ఉంటాడా, లేకుంటే ఈ గొడవ మరింత పెద్దదవుతుందా, అలిక్య జీవన కలిసి ఎలాగైనా గొడవ పెద్ద చేయాలని ఆలోచిస్తున్నారు, అలిక్య ఎలాగైనా నా భర్తను దక్కించుకోవాలని చూస్తుంది శ్రీను, ఇక నువ్వు తాళి కట్టినా కూడా తను మాత్రం మారలేదు అని ఇక ఆనంది చెప్తూ ఉంటుంది. దాంతో ఇక శ్రీను అయితే ఇక నేను ఆ దివ్య గురించి చూసుకుంటానమ్మాడి, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు బాబుతో సంతోషంగా ఉండు, అన్ని విషయాలు నేను చూసుకుంటాను అని ఇక శ్రీను అయితే ఆనందితో చెప్తూ ఉంటాడు. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుందనేది. ఇక ఈ విధంగానైతే చైతన్య తన వదిన ఏ తప్పు చెయ్యలేదు, కావాలని చెప్పి శ్రీనుకు అలిక్యకు పెళ్లి చేసింది ఆనంది కాదు అని తన అన్నయ్య కళ్ళు తెరిపిస్తాడు ఆ వీడియో చూపించి. దాంతో ఇక ఆదిత్య అయితే మారిపోతాడు. ఇక చైతన్య ఇచ్చిన షాక్ అయితే అలిక్యకు దిమ్మ తిరిగిపోయి షాక్లో ఉంటుంది. చూద్దాం మరి ఇక చైతన్య తన వదినను అన్నయ్యను కలపడానికి ఇంకేం ప్రయత్నాలు చేయబోతున్నాడు, అలిక్య జీవన నుండి ఆనందిని ఆదిత్యను ఎలా కాపాడుకోబోతున్నాడు చైతన్య అనేది చూద్దాం తర్వాత. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.